బంధువులారా, ఈరోజు కామ్య యజ్ఞాన్ని నిర్వహించుకున్నాము. యజ్ఞాలు అనేక రకాలుగా ఉన్నాయి ప్రపంచంలో. నిత్య యజ్ఞము అంటే ప్రతిరోజు చేసుకునేది. నైమిత్తిక యజ్ఞము అంటే పౌర్ణమికి, అమావాస్యకు ఇలాగా సందర్భాన్ని బట్టి పర్వదినాల్లో చేసేది నైమిత్తిక యజ్ఞం అంటారు. కామ్య యజ్ఞం అంటే ఒక కోరికతో చేసేది. దశరథుడు సంతానం లేకపోతే పుత్ర కామేష్టి యజ్ఞం చేశాడు. వర్షం పడకపోతే వర్షేష్టి యజ్ఞం చేస్తాం. అలాగా మా దగ్గర చాలామంది పెళ్ళి కాలేదని ఇలా వస్తూ ఉంటారు, ఉద్యోగం రాలేదని, కొంతమంది వీసా రాలేదని కూడా వచ్చారు. వీసా కోసం అయితే ప్రత్యేకంగా మంత్రాలు వేదాల్లో లేవు కదా, అయినా కూడా మనం గాయత్రి మంత్రం, మృత్యుంజయ మంత్రం, విశ్వానిదేవ మంత్రం, ఈ కొన్ని రకాలైనటువంటి శుభాన్ని మంగళాన్ని కలిగించే మంత్రాలతో హోమం చేశాం. మరి అది దైవకృప వాళ్లకు మరి జరిగింది. కాబట్టి యజ్ఞము ద్వారా భగవంతుడు మానవులను ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకోండి అని చెప్పారు. యజ్ఞం అనేది ఏమిటి అంటే ఇది ఒక కామధేనువు, కల్పవృక్షము, అక్షయ పాత్ర అని చెప్పారు. అక్షయ పాత్ర ఎవరి దగ్గర ఉండేది? పాండవుల దగ్గర ఉండేది అరణ్యవాస కాలంలో అని వింటాం. ఆ అక్షయ పాత్రలో ఎంతమందికైనా భోజనం పెడుతుంది. అది కామధేనువేమో వశిష్ఠుడి దగ్గర ఉండేది, కోరిన కోరికలన్నీ తీరుస్తుంది. కల్పవృక్షం స్వర్గంలో ఉండేది, అందరూ విన్నవి ఇవి. ఇవన్నీ ఏమిటి అంటే యజ్ఞము యొక్క మారు పేర్లు ఇవి. ఇంకా పాండవులు 14 ఏళ్ళు అరణ్యంలో తిని కూర్చున్నారా అంటే వాళ్ళు ప్రతిరోజు కూడా అగ్నిహోత్రం చేసుకున్నారని భారతంలో ఉంది. సీతారాములు కూడా మరి 14 ఏళ్ల వనవాసం ఏం చేశారు అంటే నిత్యాగ్నిహోత్రము, సంధ్యోపాసన చేసుకున్నారని రామాయణంలో ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. ఇవి ఎవరికీ తెలియదు. సీరియళ్ళు, పనికి మాలిన సినిమాలు చూసేసి సీతారాములు ఏం పనిపాట లేకుండా అడవిలోకి పోయారు, ఊరికే షికారు కొట్టొచ్చారు అనుకుంటారు. కాకపోతే రాముడు రాక్షసుల్ని చంపాడు, ఇంకేం పని చేయలేదు అనుకుంటారు. కానీ ప్రతినిత్యము కూడా గృహస్థులు పంచమహాయజ్ఞాలు చేసుకోవాలని చెప్పారు. ఆ పంచమహాయజ్ఞాల్లో ఇదొకటి. కాబట్టి ఇది మన పరంపర. ఒకప్పుడు పల్లెటూళ్ళలో కూడా ఏమీ తెలియని చదువు రాని వాళ్ళు కూడా కట్టెల పొయ్యి మీద వంట చేసినప్పుడు వండిన తర్వాత కొంచెం అన్నం తీసి కట్టెల పొయ్యిలో వేసేవాళ్ళు. అది చాలామందికి తెలుసు. కట్టెల పొయ్యి మీద వండిన వాళ్ళు ఎందుకు అలా చేసేవారో తెలియదు. కానీ ఒక పరంపర వచ్చింది, అక్కడి దాకా వచ్చింది. ఏమిటంటే అగ్ని లోపల మనం తినకముందే ఆహుతి ఇవ్వాలి అనే పరంపర. కట్టెల పొయ్యి పోయింది, గ్యాస్ స్టవ్ వచ్చేసింది, ఇంకా ఆ పరంపర కూడా పోయింది. కాబట్టి అగ్నికి సమర్పించడం అనే పరంపర తెలుసో తెలియకో, ప్రత్యక్షంగానో పరోక్షంగానో చాలామంది చేస్తూ ఉంటారు. దీపం ఎందుకు వెలిగిస్తాము అంటే దీపము ద్వారా కూడా అది దేవతలకు సమర్పించడమే. ఉత్తమమైనటువంటి తైలాన్ని, ఏదో దీపాల నూనె అని ఉంటుంది, ఆ పిచ్చి నూనె, అది కాకుండా శుద్ధమైన పవిత్రమైన నూనె దీపమే మనం పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే మంచి జరుగుతుంది. కాబట్టి శ్రేష్టమైన వస్తువులన్నీ జమ చేసి అగ్నిహోత్రుడికి సమర్పిస్తే అది శ్రేష్టతమమైన కర్మ అవుతుంది. యజ్ఞము శ్రేష్టతమమైన కర్మ అని చెప్పుకుంటున్నాం. శ్రేష్టతమం అంటే గుడ్, బెటరు, బెస్ట్. బెస్ట్లోకెల్లా బెస్ట్ అనమాట, మోస్ట్ బెస్ట్ అనమాట. అన్నిట్లో క్లాస్ అంటాం, పాసు, ఫస్ట్ క్లాసు, అంతకంటే గొప్ప ఫస్ట్ ర్యాంక్ అంటాం. అలాగ ఫస్ట్ ర్యాంక్ డీడ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ కేవలం యజ్ఞమే, ఓన్లీ హవన్. ఎందుకంటే ఉత్తమ వస్తువులను సేకరించి సమర్పించాలి కనుక నేను అందుకే మొత్తుకుంటూ ఉంటాను ఎక్కడ పోయినా కూడా. ఎందుకంటే కొత్త వాళ్లకు, తెలియని వాళ్లకు వాళ్ళు ఒకదానికొకటి తెస్తూ ఉంటారు. దానివల్ల నష్టం జరుగుతుంది, లాభం జరగదు. మనం బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం, శుద్ధమైన బెల్లము ఎర్రటి రంగులో ఉంటుంది లేదా నల్లటి రంగులో ఉంటుంది. అందులో కెమికల్స్ కలవు అన్నమాట. దానితో పరమాన్నం వండి దేవతలకు సమర్పించాలి. అలాగే మరి మూలికలు, ఔషధులు ఇవన్నీ కూడా ఉత్తమమైనవి. నవధాన్యాలని అమ్ముతారు బయట, ప్యాకెట్లలో కట్టేసి ఉంటాయి, పురుగులు తిరుగుతూ ఉంటాయి. అందులో ఒకసారిగా కలిపి పెడితే పురుగులు వస్తాయి, చూడకుండా అలాగే వేస్తారు కొంతమంది. కాబట్టి ప్రతి వస్తువును కూడా శోధించి గమనించుకొని సమర్పించాలి. అరటిపళ్ళు కూడా తెచ్చాము, ఇవి ఇంకా కొంచెం మగ్గి ఉండాలనుకుంటున్నాయి. ఇవి అలా బాగా మగ్గి ఉండాలి. అలాగా కొబ్బరికి తెచ్చాము మనం. కొబ్బరికాయలు అవి వెళ్తున్నాయి, బుడంకాయలాగా ఉన్నాయి. ఎందుకంటే తెచ్చేవాడికి తెలియదు కాబట్టి మనం ఒకటి అనుకుంటాము, ఇంకొకటికి చెప్తే వాడి జ్ఞానాన్ని బట్టి వాడు తీసుకొస్తాడు, మన జ్ఞానాన్ని బట్టి తేలేడు. మీకు అనుభవమే. ఒక బట్టల దుకాణంలో బట్టలు కూడా రకరకాల స్థాయిల్లో ఉంటాయి.
ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. ఎంత డబ్బు పెడితే అంత దొరుకుతుంది. వస్తువులు కూడా అంతే. కొబ్బరికాయ కూడా పెద్ద పెద్ద కొబ్బరికాయలు ఉంటాయి. ఇంత ఒక కొబ్బరికాయలో 1/2 కిలో పరమాన్నం పెట్టవచ్చు. కనుక అవి ఎక్కడో వెతికితే దొరుకుతాయి. బట్టి ఉత్తమ వస్తువులను, ఉత్తమమైనటువంటి పదార్థాలను, ఉత్తమ వ్యక్తులను ఒకచోట చేర్చి దేవతలను ప్రసన్నం చేసుకోవడమే యజ్ఞం. మన వాళ్ళకేమీ లేదు, పని అంటే కాస్త తీరిక దొరికితే గుడికి వెళ్ళిపోతారు. గుడిలో కూడా ఏమిటి ధర్మకార్యాలు చెయ్యాలి, చేస్తున్నారా అంటే ఏమీ లేదు. ధర్మకార్యాలన్నీ కూడా ఆపేశారు. అప్పుడప్పుడు హోమం చేస్తూ ఉంటారు గుళ్ళ లోపల, అది ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటారు, కానీ ప్రతినిత్యం కూడా చెయ్యాలి. దివ్యమైన పదార్థాలను దేవతలకు సమర్పిస్తే ఆ పదార్థాలు మళ్ళీ వాళ్ళు మనకే ఇస్తారట. వాళ్ళు ఏం తీసుకొని తినరు. దేవతలకు ఆకలి దప్పికలు ఉండవు. ఇప్పుడు సమర్పించింది ఏమిటి అంటే మన యొక్క శ్రద్ధాభక్తులను ఇక్కడ ప్రకటించుకున్నాం. వాటికి వడ్డీతో సహా భగవంతుడు ఇస్తాడని ధర్మగ్రంథాలన్నీ ఏకకంఠంతో చెప్తున్నాయి. భగవద్గీతలో ఉంది, రామాయణంలో ఉంది, భారతంలో ఉంది, వేదాల్లో, ఉపనిషత్తుల్లో, దర్శనాల్లో, బ్రాహ్మణకాలు, ఆరణ్యకాలు, ధర్మగ్రంథాలన్నిటి లోపల కూడా యజ్ఞాన్ని గురించి గొప్పగా చెప్పారు. కానీ గొప్ప విషయము, గొప్ప వస్తువు గొప్ప వ్యక్తికే దొరుకుతుంది. గొప్ప వ్యక్తే దాన్ని తీసుకుంటాడు. ఆకలి వేసిందంటే రోడ్డు మీద ఏదో బండి ఉంటుంది, బండి మీద పోయి తింటాడు సామాన్యమైన వ్యక్తి. కానీ ఒక గొప్ప స్థాయి వ్యక్తి ఏం చేస్తాడు? 1000 రూపాయలు అయినా సరే 2 ఇడ్లీలు స్టార్ హోటల్లో ఇచ్చేసి తింటాడు వాడు. 2 ఇడ్లీలు 1000 రూపాయలు, ఇంకా ఎక్కువే ఉండొచ్చు, తెలియదు మనకు. అలాగా స్థాయి అనేది స్థాయిని బట్టి ఉంటుంది. కాబట్టి యజ్ఞం అనేది అత్యున్నతమైన స్థాయి. సామాన్య మానవుడు చెయ్యలేడు. సామాన్య మానవుడి పరిస్థితి ఏమిటి అంటే వండుకోవడం, తినడం, వండుకోవడం, పండుకోవడం, సంపాదించుకోవడం. ఇంతకు మించి వాడికి తెలియదు ఒక సామాన్య వ్యక్తి. అంతకంటే పైకి పోయినప్పుడే యజ్ఞం అనే కాన్సెప్ట్ అర్థమవుతుంది. కాబట్టి యజ్ఞంలో ఆహుతులు వేసాం, నెయ్యి పోసాం, పరమాన్నం వేసాం, మూలికలు వేసాం, కొబ్బరికాయలు వేసాం. సామాన్యుడు అంతా వేస్ట్ చేస్తున్నారు, వ్యర్థం చేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు ఇదంతా? నాకు ఇస్తే నేను 4 రోజులు తింటాను కదా అంటాడు వాడు. ఎందుకంటే దీని పరిణామం ఏమిటనేది అతడికి తెలియదు. యజ్ఞంలో వేసిన వస్తువులు అగ్నౌ ప్రాప్తాహుతి సమ్యగాదిత్యముపతిష్టతే ఆదిత్య జాయతే వృష్టి వృష్టేరన్నం తతః ప్రజా. ఒక చక్రభ్రమణం, ఆ చక్రభ్రమణం తిరిగి మళ్ళీ ఆ యజ్ఞ వస్తువులు అత్యంత శక్తివంతమై మళ్ళీ మనకే చేరుతాయి, మన యొక్క యోగక్షేమాలకే ఉపయోగపడతాయని గ్రంథాలు చెప్తున్నాయి. ఆ కాన్సెప్ట్ అర్థం కాని వాళ్లకు మనం ఎంత చెప్పినా కూడా వేస్ట్. అందుకే బిగ్ థింకింగ్ అన్నారు. యజ్ఞం అనేది బిగ్ థింకింగ్, స్మాల్ థింకింగ్ వాళ్ళకి అర్థం కాదు. అది ఎవరో కొద్దిమందే పట్టుకుంటూ ఉంటారు. మన మహేష్ చిన్నప్పుడు ఇంత వయసు ఉండేది అనుకుంటా, అప్పుడు షాప్లో ఉన్నప్పుడు 7th క్లాసా 8th క్లాసా 10th అయ్యాక వచ్చావా? 15-16 ఏళ్ళ వయసు. మేము వచ్చినప్పుడల్లా ఏదో చెప్తూ ఉండేవాడిని పిలిచి, ఏ బాబు ఇట్రా ఏంటి అని చెప్పేసి. అలాగే కార్యక్రమాలు జరుగుతూ ఉంటే చూస్తూ ఉండేవాడు. మరి వారి దగ్గర అంతమందో పనిచేశారు, కానీ అందరూ కూడా పై స్థాయికి రాలేదు. పై స్థాయి కాదు, ఇంకా దిగజారిపోయారు. ఎందుకంటే మంచి అలవాట్లు లేవు, మంచి గుణాలు లేవు, మంచి ప్రవర్తన లేదు. అటువంటి వాళ్ళ దగ్గర లక్ష్మి ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మార్వాడీలు ఉంటారు, సేట్లు, వాళ్ళ దగ్గర కోట్లు ఉంటాయి. ఎందుకంటే వాడు పొద్దున 6ంటికే దుకాణం తెచ్చుకుంటాడు, రాత్రి 10ంటికి మూసేస్తాడు. మద్యపానం ఉండదు వాళ్ళలో, మాంసాహారం ఉండదు, మత్తు పదార్థాలు తీసుకోరు, వ్యభిచారం ఉండదు, జూదం ఉండదు. ఆ గోవులకు దాణా పెట్టకుండా వాడు తినడు. గురువులను ఆదరించకుండా వాళ్ళు ఉండరు. మీరు గమనించండి, ఒక వ్యక్తి గొప్పవాడవుతున్నాడు, ధనవంతుడు కావచ్చు, విద్వాంసుడు కావచ్చు, అవుతున్నాడంటే దాని వెనుక కారణం ఉంటుంది. గాలికి కారు ఎవరు కూడా, గాలికి అయితే అది కొన్ని రోజులే ఉంటుంది. కష్టపడి ఒక వ్యక్తి పైకి వస్తున్నాడంటే దాని వెనక క్రమశిక్షణ ఉంటుంది, సమయపాలన ఉంటుంది, సద్గుణాలు ఉంటాయి. లేకుంటే ఆ ధనము నిలవదు. కాబట్టి ఎంతో కష్టపడి అవగాహన చేసుకొని ఎంతో నమ్మకంగా ఉంటూ మరి ఈరోజు ఇక్కడ ఈ స్థాయికి వచ్చాడు మహేష్. స్థాయికి రావడం వేరు, దాన్ని నిలుపుకోవడం వేరు. మనం చూసాము, ఒక స్థాయికి వచ్చిన వ్యక్తులు నిలుపుకోలేకపోవడం వల్ల పతనం అయిపోయారు. కనుక ఆ డబ్బు ఏం చేస్తుందంటే మాయ చేసేస్తుంది. డబ్బు లేనప్పుడేమో అందరూ ధార్మికంగా ఉంటారు, ఆశ్చర్యం ఏమీ లేదు అందులో. కానీ డబ్బు వచ్చిన తర్వాత కూడా ధార్మికంగా ఉండడం అనేది కష్టం. ఎవరు కూడా ఇష్టపడరు, ఎందుకంటే బిజినెస్లో బిజీగా ఉంటారు, ధర్మకార్యాలు చేయడానికి కూడా సమయం సరిపోదు. శ్రద్ధాసక్తులు కూడా, ఎందుకంటే వ్యాపారం కోసం ఆలోచిస్తూ శ్రద్ధాసక్తులు కూడా నశించిపోతూ ఉంటాయి. కాబట్టి ఎప్పటికీ ఒక స్థాయిగా ఉండి మరి ధర్మకార్యాలు చేసుకుంటూ భౌతికమైన ఉన్నతిని కూడా సాధించడం అనేది చాలా కష్టం.
కనుక ఆ విషయం లోపల మార్వాడీలు చాలా ముందుకు మనకు కనిపిస్తారు. వాళ్ళు వ్యాపారంలో చాలా పిసినారితనం చూపిస్తారు, కానీ ధర్మ కార్యాల్లో విశేషంగా ఖర్చు చేస్తారు. అది చూసిన వాళ్ళకే తెలుస్తుంది. కూడబెట్టి ఏం చేస్తారు అంటే, మిగతా కులాల వాళ్ళేమో తాగడం తినడం తప్ప వేరే ఉండదు, కానీ మార్వాడీలు జమ చేసి అన్ని ధర్మ కార్యాలకు ఖర్చు చేస్తారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఎప్పుడూ లక్ష్మీదేవి తాండవం చేస్తూ ఉంటుంది. కనుక మనము ధనాన్ని ఎందుకు సంపాదించాలి అంటే ధర్మ కార్యాల కోసమే, తిని తాగి తదనాలాడి చెడగొట్టడానికి చెడిపోవడానికి కాదు అనే విషయం తెలుసుకోవాలి. అది చాలామంది ఇష్టపడరు, సంస్కారం లేని వాళ్ళు ఇష్టపడరు. సంస్కారవంతులకు మాత్రమే ధనము సదుపయోగం అవుతుంది. సంస్కారహీనులైన వాళ్ళు ధనాన్ని దుర్వినియోగం చేసి వాడు చెడిపోతాడు, సమాజాన్ని కూడా చెడగొడుతూ ఉంటాడు. కాబట్టి ఈరోజు మనం ఒక కోరికతోటి హోమం చేశాము. మరి ఆరోగ్యం బాగున్నప్పటికీ, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ అనేక మందికి కోరిన కోరికలు నెరవేరవు. అన్నీ బాగుంటాయి, క్వాలిఫికేషన్ అన్నీ ఉంటాయి, పెళ్ళి కాదు. అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగం రాదు. అన్ని రకాలుగా అనుకూలం ఉంటుంది, కానీ సంతానం కాదు. కొంతమందికి సంతానం అయితేనేమో ఆడపిల్లలే పుడుతూ ఉంటారు, కొందరు పుడితే మగపిల్లలే పుడుతూ ఉంటారు. ఇవన్నీ లోకంలో చూస్తూ ఉంటాం. శక్తిమంతులైనప్పటికీ, బలవంతులైనప్పటికీ కూడా కోరికలు నెరవేరవు. కారణం ఏంటంటే దైవిక బలం లేకపోవడమే. కాబట్టి దైవ బలం ఎలా వస్తుందంటే ధర్మకార్యాలు చేయడం ద్వారా వస్తుంది. ఎన్నో కుటుంబాలు, ఎన్నో వంశాలు ఈనాడు అడ్రస్ లేకుండా పోయాయి. రఘువంశం అంటున్నాం, ఎక్కడైనా ఉందా ఇప్పుడు రఘువంశం? చంద్రవంశం ఎటుపోయింది, నాగవంశం అంటున్నారు, అగ్నివంశం అంటున్నారు, సోమవంశం అంటున్నారు. వంశాలు, నవాబులు, సుల్తాన్లు అందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. ఎందుకంటే ధర్మకార్యాలు ఎప్పుడైతే తగ్గిపోతాయో అప్పుడు మనిషి యొక్క పతనం ప్రారంభం అవుతుంది. ప్రత్యక్ష నిదర్శనం ఇక్కడ అందరికీ తెలుసు ఎవరు అందుకు నిదర్శనం. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ధర్మకార్యాలను అలక్ష్యం చేసుకోకూడదు. తినకపోయినా పర్లేదు, 3 పూటలు తినే బదులు 1 పూట తిన్నా పర్లేదు, కానీ ధర్మకార్యాలను మాత్రం మనం చేసుకుంటూ పోవాలి. అందులో గోపాలన ఒకటి, అగ్నిహోత్రము ఒకటి, పరోపకారం ఒకటి, సేవ ఒకటి, తల్లిదండ్రుల సేవ, మరి చుట్టుపక్కల కుటుంబ ఆపదలో ఉన్న వారికి చేతనైనంత సహాయం చేయడం. మరీ మనసు కరిగిపోయి ఉన్నదంతా దోచిపెడితే కూడా నష్టమే అది. కాబట్టి ఎవరికి ఎంత చేయాలో గమనించుకొనే చేయాలి. దొంగ ఏడుపులు ఏడుస్తూ సహాయం చేయమని చాలామంది వస్తూ ఉంటారు. కనుక వాళ్ళు యోగ్యులా అయోగ్యులా గమనించుకోవాలి. అయోగ్యులకు సహాయం చేస్తే వాళ్ళ శని మనకు చుట్టుకుంటుంది. కాబట్టి మనం చాలా గమనించుకొని నడవలసి ఉంటుంది. మరి దేవతలకు అత్యంత ఇష్టమైన కార్యము అగ్నిహోత్రం అని చెప్పారు. కనుక తక్షణమే దేవతలు ప్రసన్నమవుతారు. కనుక ఇందులో ఈరోజు మనం చాలా ఉత్తమ పదార్థాలను సమర్పించాము. మరి ఈ పదార్థాలన్నీ కూడా విశ్వవ్యాప్తమైపోయి మనకు శక్తిని, ఆయుష్ను, బలాన్ని, ఆరోగ్యాన్ని, అటువంటి వాటినన్నిటినీ కూడా అనుకూలంగా చేస్తాయి. మరి భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుందని చెప్తున్నాయి. మనకేమీ కనిపించట్లేదు. ఇప్పుడు ఇక్కడ చూస్తే బూడిద మాత్రమే ఉంది. అన్ని పదార్థాలు ఎటుపోయాయో తెలియదు, బూడిద మిగిలింది. ఎక్కడికి పోయాయంటే సూక్ష్మ రూపంలో విశ్వమంతా వ్యాప్తి చెందాయి అవన్నీ కూడా. కాబట్టి మనం ప్రపంచానికి ఎంత మేలు చేస్తామో ఆ భగవంతుడు మనకు మేలు చేస్తాడు. ఇది ఒక ఒడంబడిక, ఒక కాంట్రాక్ట్ అన్నమాట. కాబట్టి భక్తుడు యజ్ఞము ద్వారా ప్రపంచానికి, ప్రపంచ జీవులకు ఉపకారం చేస్తున్నాడు. అందువల్ల భగవంతుడు మనకు చెయ్యక తప్పని పరిస్థితి అన్నమాట, తప్పనిసరి ఒత్తిడి అన్నమాట. ఆయన యజ్ఞం చేశాడు, చేస్తావా లేదా నువ్వు సహాయం చెయ్యి అని భగవంతుడే దానికి తల వంచవలసి వస్తుంది. కాబట్టి ఇటువంటి ధర్మకార్యము ప్రపంచంలో చేసేవాళ్ళు కేవలం భారతదేశంలోనే ఉంది ఈ ప్రక్రియ. చూడండి, క్రిస్టియన్స్ ఉంటారు, వండుకుంటారు, తింటారు. ముస్లిమ్స్ వండుకుంటారు, తింటారు. మొట్టమొదలు అగ్నికి సమర్పించాలి మనం తినకుండా అనే పరంపర కేవలం భారతదేశంలోనే ఉందండి. గుర్తుపెట్టుకోండి. చర్చిలో పోండి, మీరు క్యాండిల్స్ వెలిగిస్తారేమో, మసీదులో పోతే అవి కూడా లేవు, దీపం లేదు, క్యాండిల్ లేదు. కానీ మనం గుడి లోపల దీపాలు వెలిగిస్తాం. ఒక్క దీపంతో కూడా సంతోషం ఉండదు మనకు, వేల దీపాలు వెలిగిస్తాం. దీపావళి వచ్చిందంటే మొత్తం దీపాలే. ఇంకా అంతకంటే గొప్పది అగ్నిహోత్రం చేస్తున్నాం మనం. ఈ విధంగా అగ్నిహోత్రము చేసే వాళ్ళు ప్రపంచంలో కేవలము భారతీయులు మాత్రమే. కాబట్టి ఇది భారతీయుల యొక్క త్యాగ పరంపర. ఈ పరంపరను మర్చిపోయినందుకు ఈనాడు ఎక్కడ పోయినా, ఏంట్లో చూసినా రోగాలు, రొచ్చులు, బాధలు, పీడలు, గొడవలు, కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడము, అశాంతి, ఇదంతా చెలరేగిపోతుంది. కారణం ఏంటంటే త్యాగం పోయింది, దానం పోయింది, సేవ పోయింది, అగ్నిహోత్రం లేదు, కనీసం దీపం కూడా వెలిగించట్లేదు.
దీపం ఎందుకు వెలిగించాలి రోజు? ఆ కరెంటు దీపం తెచ్చి పెడుతున్నారు. ఆ కరెంటుతో అది టిమ్ 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 అంటుంది. దాంతో ఎనర్జీ ఏమొస్తుంది? బిల్లు వస్తుంది తప్ప ఏమీ రాదు. కాబట్టి శుద్ధమైన నూనెతో దీపం వెలిగిస్తే కూడా మనకు పుణ్యం సంపాదించుకున్నట్టే వాయుశుద్ధి జరుగుతుంది. అశుద్ధమైన నూనె కానీ నెయ్యి కానీ మనం దేవతలకు సమర్పిస్తే మనకు నష్టమే తప్ప లాభం ఉండదు. కాబట్టి ఈరోజు కొన్ని విశేషమైన ద్రవ్యాలతో హోమాన్ని నిర్వహించుకున్నాము. సాయంకాలము మరి ఈ యజ్ఞాన్ని పూర్ణాహుతితో ముగిస్తాము, విశేషమైన ద్రవ్యాలు సమర్పిస్తూ. కనుక ఈ దంపతులు యొక్క మనోకామన నెరవేరాలని మనము భగవంతుని ప్రార్థిస్తాము. మరి యజ్ఞము ద్వారా మనకు ఇష్టమున్నా లేకపోయినా ప్రపంచమంతటికి, మన చుట్టుపక్కల వాళ్లకు, మన మిత్రులకు, శత్రువులకు, ప్రతి ఒక్కరికి ఉపకారం జరుగుతుందట. కనబడదు, పరోక్షం ఇది. ప్రత్యక్షం అయితే రాగద్వేషాలు వస్తాయి. ప్రత్యక్షంగా చూడు, ఈ నెయ్యి ఒకరికి ఇవ్వండి, ఈ వస్తువులు ఇంకొకరికి ఇవ్వండి, 10 మంది వస్తారు, మాకెందుకు ఇవ్వని వస్తారు. అదే అగ్నిహోత్రంలో వేస్తే ఎవరిచ్చారో కూడా తెలియదు. ఈ రకంగా జరిగిపోతుంది. కాబట్టి దీన్ని ఉత్తమోత్తమ కార్యం అని చెప్పారు. ఎంతో బిగ్ థింకింగ్ ఉన్నవాళ్ళు మాత్రమే అగ్నిహోత్రం చేస్తారండి. ఎవడు పడితే వాడు చేయడు. ఆ బుద్ధి రాదు వాళ్లకు. డబ్బులు కోట్లు మొలుగుతున్నాయి ఒక్కొక్కరి దగ్గర, కానీ ఎవరు చేయరు. చేయకపోయావే, మేము డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం, మీరు వచ్చి కూర్చోండి అంటే ఎంతమంది వస్తారు? మహేష్, వస్తారు ఎవరైనా? చెప్పు, నువ్వు చెప్పి చూడు మీ ఫ్రెండ్స్కు. మీరు వచ్చి కూర్చోండి అయ్యా అంటే, నీకు పిచ్చి పట్టింది కాక మమ్మల్ని కూడా రమ్మంటావా అని కూడా అంటారు. లేదంటే మాకు టైం లేదంటారు, తప్పించుకుంటారు. అంటే యజ్ఞము చేయడానికి కావాల్సింది డబ్బు కాదు, అక్కడ సంస్కారం అనేది అవసరం. సంస్కారం ఉన్నవాడే చేస్తాడు. మా జీవితంలో 40 ఏళ్ల జీవితంలో 40 ఏళ్ల నుంచి చేస్తున్నాం ఈ కార్యక్రమాలు. ఎంతోమంది మాకు పరిచయం, కానీ ఎవరు చేయరు. ఎవరో లిమిటెడ్ సెలెక్టెడ్ పర్సన్స్ మాత్రమే చేస్తారు. అది వాళ్ళ సంస్కారము, అదృష్టము. కాబట్టి ఈ దంపతుల యొక్క మనోకామన పూర్తి అయ్యి, ఈ ఇల్లు కూడా మరి చక్కగా అన్ని సౌకర్యాలతో పూర్తి అయ్యి మరి లక్ష్మీ నిలయంలాగా భాసిల్లాలని మనం కోరుకుంటూ ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగిద్దాం.